రెండో ప్రశ్న ఏమిటండి ఉగాది గురించి? అసలు ఉగాది నాడు పండగలా చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? చెట్లు కొత్తగా చిగుళ్ళు వేస్తుంటాయి, బాగుంది. అది పండగలా ఏం చేస్తాం? ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, ధాన్యం ఇంటికి వచ్చింది. దీపావళి అనుకోండి, ఫలానా, ఇలాగే. మరి ఉగాది గంటూ ప్రత్యేకించి పండగ ఎందుకు చేసుకోవాలండి అంటే, పండగకి పేరేమిటో తెలిసిన? ఉత్సవం. ఉత్సవం అంటే ఉత్సవం, భగవంతునికి సంబంధించిన యజ్ఞము చేయుట అని అర్థం. ఉగాది ఎందుకు ఇలా చెప్పాలి అని అంటే, దానికి వేదం చాలా అందమైన మాట చెప్పింది. ఉభయతోముఖం ఋతుపాత్రం భవతి కోహితద్వేద ఋతునాముఖం. నాయన, ఉగాది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో ఎవడు చెప్పగలడురా? మానవుడు చెప్పగలడా? క్యాలెండర్ చూసి చెప్తున్నాడు. మానవులకైతే క్యాలెండర్లు ఉన్నాయి, మరి పక్షులకి జంతువులకి క్యాలెండర్లు ఎక్కడున్నాయి? అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి? వాటికి చీకటి పడిందని, వెలుతురు వచ్చిందని ఎవరు చెప్తున్నారు? మనం ఏమిటి అలాంటి టైం పీసులు పెట్టుకుని తెల్లారింది అలాంటి టైం అనుకుంటూ ఉంటాం. దానికే చెప్తోంది వేదం, తస్మాత్ చతుష్పాత్త పశవ ఋతూన్ ఉపజీవంతి, తస్మాత్ ద్విపాత్పచతుష్పద పశూన్ ఉపజీవంతి. చూడండి, తెలతెలవారుతుండగా మొట్టమొదట లేచేది మనుషులు కాదు, పక్షులు మెళకువ తెచ్చుకుంటాయి. సాయంకాలం అవుతుండగా ఇళ్ళకి బయలుదేరుతాయి. మనకంటే కరెక్ట్గా ప్రాంప్ట్గా సాయంకాలం తిరిగి వచ్చేవి ఆవులు, ఎద్దులు, గుర్రాలును. అంటే చూడండి, వాటికి తెలుస్తోంది టైం సెన్సు. అది శీతాకాలమా వేసవికాలమా ఏమిటన్నది. అంటే ఋతువులు కూడా ఖచ్చితంగా తెలుసుకునేది ద్విపాత్త పశువుల కంటే కూడా చతుష్పాత్త పశువులు. వాటిని బట్టి మనం తెలుసుకోగలము. ఎందుకంటే ఇది వేదం చెప్పింది, ఇంతవరకు ఎవళ్ళు చెప్పంది చెప్పుకుంటున్నాం. శ్రద్ధగా వినండి. ఋతువులన్నీ కూడా భగవంతునికి అంగప్రత్యంగములు. ఋతుస్థాహ తస్య, అవన్నీ కూడా. ఈ వసంత వచ్చిందే శిరస్సు, అంటే చైత్రమాసం వసంతకాలము శిరస్సు వంటిది. శిరస్సు ఉండేసరికి ఏం జరుగుతుందండి? కళ్ళు తెలుస్తున్నాయి, ముక్కు, చెవులు, నాలుక, ఇవన్నీ. అంటే బిడ్డ పుట్టిన తర్వాత శిరస్సును శిరస్సే ముందు వస్తుంది సాధారణంగాను, వచ్చి తీరాలి. అప్పుడు మనకి తెలుస్తుంది విశేషం. ఈ సంవత్సరానికి కూడా ఇది అలాంటిది. వసంతో శిర, తరువాత గ్రీష్మో దక్షిణ పక్ష. గ్రీష్మ ఋతువు ఉందే మనకి కుడి భాగము, అంటే శరీరంలో కుడి భాగం అన్నమాట. వర్షాపుచ్చం, వర్షము తోక భాగము. తోక అంటే కంగారు పడకండి, సృష్టికి సంకేతము ఎలా జరగాలో ఉండే ప్రాంతం వర్షము. శరత్ ఉత్తర పక్ష. శరత్ అన్నది ఉత్తర భాగము, అంటే మనకి దక్షిణం కుడి పక్కని, ఉత్తరం అంటే ఎడం పక్కని. శరత్కాలంలోనే అన్నీ సక్రమంగా జరుగుతాయి, క్షేమం కలుగుతుంది. అందుకనే ఆడవాళ్ళని ప్రత్యేకించి ఎడమ పక్కన కూర్చోబెట్టడంలో ఉద్దేశ్యం. అలాగే చంటి పిల్లల్ని ఆడవాళ్ళు ఎత్తుకుంటారు. ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఎడం పక్కనే ఎత్తుకుంటారు. కారణం ఏమిటి? మన గుండెకాయ కూడా ఎడం పక్కనే ఉంది. శరత్ నీకు క్షేమాన్ని కలిగిస్తుంది, విశ్రాంతినిస్తుంది. అందుకని శరత్ ఉత్తర పక్ష. హేమంతో మత్స్యం, హేమంత ఋతువు ఉంది. ఇదేమిటి? మత్స్య భాగము. అందుకనే హేమంతం మత్స్యం కనుకనే కార్తీకం, మార్గశిరం ఆ సమయంలో దేవుడి పూజలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం భగవంతుడి హృదయంలో ఉన్నామని అర్థం అన్నమాట. అలాగే మనకి శిశిర్రుతో ఒకటి ఉంది, అలాగే మరొక శిశిర్రు కలిపేసి చెప్తున్నారు ఇది హేమంతం అని చెప్పి. అలాగా 5 ఋతువులు, శరీరంలో 5 భాగాలు. దీనికి సూచించేదే చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడు కలిసినది చైత్రమాసము. అందుకని ఉగాదిని పండగ అంటే నక్షత్రముల ప్రారంభము అందుకని చెప్పి. అలాగే భరతుడు రాముణ్ణి చూస్తేట ఎలా ఉన్నట్ట? చిత్రయ శశినం యథా. చిత్రా నక్షత్రంతో కూడి ఉన్న
చంద్రుడి వలె ఉన్నాడు. అందుకనే వెంటనే రామరాజ్యానికి పునాది పడింది అక్కడ. అందుకని ఉగాది పండగ ఏదో న్యూ ఇయర్స్ డే, ఫాదర్స్ డే, టైలర్స్ డే అలా జరుపుకుంటున్నది కాదు. అనాదిగా యుగాల కాలం నుంచి వస్తుంది. ఇదే పద్ధతి ఇతర దేశాల్లో కూడా నీటితోటి, నిప్పుతోటి, వాయువుతోటి, అలాగే ఇలాంటి వాటితోటి 5 శబ్దములతోటి వీటితోటి కూడా ఉగాదులు చేసుకుంటారు. అదో పెద్ద కథ, వాటితోటి గంటల ఇది. అందుకని ఉగాది కూడా ఒక మంచి గొప్ప పండగ. అలాంటి ఉగాది నాడు మనము చేసే పనులన్నీ కూడా సంవత్సరమంతా కూడా గుర్తు తెచ్చుకునేలాగా మనం ప్రవర్తించాలి. ఇది ఉగాది విశేషము. ఆది అంటే మొదలన్నమాట. ఉగము అంటే ఒక కొత్తగా ప్రారంభిస్తున్నామే, యుగము కలుపుట, అది ఆది. దానికోసం అని చెప్పి మనం ఉగాది పండుగని గొప్పగా చెప్పుకుంటాం. అది విశేషం. స్వస్తి.